ఏమైపోయావురా నాయనా? రావుడేది? ఏం జరిగింది? లేడమ్మా. నిన్న మధ్యాహ్నం అనగా బయటికి వెళ్ళినోడు ఎంత మట్టుకు రాలా. రాత్రంతా నిద్ర మేలుకుని ఆడి కోసం ఎదురు చూస్తా కూర్చుందా. ఏమైపోయాడో ఏటో అని భయం వేస్తుంది. బామ్మ, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి చూసొస్తాను. సప్పంగి, ఏంట్రానమ్మా? రావుని చూసావా? కనిపించాడు. ఆ ఏటిగట్టున అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పిలిచినా కూడా పలకడం లేదు. అయ్యో, మళ్ళీ రావుని చూసావా? రాత్రి ఏటి ఒకటిన ఒంటరి కనపడ్డాడు. రారా వెళ్దామంటే నేను ఎలా సస్తే నీకెందుకు అని విసుక్కున్నాడు. నీ దారి నువ్వు పో అని నన్ను కసురుకున్నాడు. ఎక్కడున్నావా? నువ్వేం అఘాయిత్యం చేసుకున్నావు అని ఎంత కంగారు పడ్డాను తెలుసా? చేసుకుంటే తప్పేడు రానమ్మా. నువ్వు నీకు తెలియకుండా నిన్న సాయంత్రం ఎంత మాట్లాడినావో తెలుసా? ఏమన్నాను? ఆ విధాన్ని పెళ్లి చేసుకోవడం కన్నా నిన్ను చేసుకోవడం 1,00,00,000 రెట్లు నయం అన్నాను. ఎలాగన్నా? నాకన్నా 1,00,00,000 రెట్లు గొప్పవారు మీరు. నీతో నేను చెయ్యాలా కలపగలను? నిన్న నువ్వు ఆ మాట అనేసరికి ఏం చెయ్యాలో తోసలేదు. నాకు కంగారు పుట్టేసింది. పరుగెత్తుకెళ్లి సరబైతో చెప్పాను. చెప్పిందంతా ఇని సరబై ముక్కు నీలేసుకున్నాడు. ఓహరి పిచ్చి సన్నాసి, ఒక పెద్దింటమ్మాయి ఒక పేదింటి కుర్రాడు ప్రేమించుకోవచ్చేమో గాని పెద్దలు దాన్ని పెళ్లి దాకా రానిర్రా. ఆ మల్లిగాడు తెలివైనాడు గనుక పెద్ద నా కూతుని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. ఒకవేళ రానమ్మ నిన్నే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టిందనుకో, అది తట్టుకోలేక వాళ్ళమ్మ ఉరిపోసుకుంటుంది. ఆవిడ పోయినట్టునే రాఘవయ్య గారు చచ్చిపోతారు అన్నాడు. అయ్య బాబోయ్, రాఘవయ్య గారంటే నాకు దేవుడు, నా దోస్త్. ఆయన సాగు చూడటానికి నేనెందుకు బతకాలా? అందుకని ఏటొట్టుకొచ్చి దూకేసి చచ్చిపోదాం అనుకున్నాను. దూకపోతుండగా నేలలో మా బామ్మ కనిపించింది. కనిపించి, ఒరే రాముడు, నన్ను భద్రాసనం తీసుకెళ్లకుండా నువ్వు చచ్చిపోతావా అంది. అందుకే ఆగిపోయాను. ఎందుకే రావుడు నన్ను పెళ్లి చేసుకుంటానండి? ఈ అమాయకత్వం, ఈ మంచితనం, ఈ మచ్చలేని మనసును చూసి నిన్ను కోరుకుంటున్నాను. నా ఆస్తి చూసో కట్నం చూసో చేసుకునేవాళ్ళు నాకెందుకు రావుడు? నీలాంటి మనసున్న మనిషి జీవితాంతం తోడు ఉండటం కన్నా నాకింకేం కావాలి? అయ్యో బాబోయ్, అంత దేశం మాట్లాడుతూ రాని, ఇది జరిగే పని కాదు. మరి ఇంకేం చెప్పకుండా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో. సరే రావుడు, చేయి చాచి నీ స్నేహం కొడితే నన్ను పొమ్మంటున్నావు కదూ? గొప్పోళ్ళు పేదోళ్ళు తేడా నీకిప్పుడు తెలిసిందనమాట. ఇదే ఏట్లో రాణిమ్మ రాసి మా గొప్ప వాసి అంటూ 2 రాసులు రాసి పోసుకుని చేపలు పట్టుకున్న సంగతి మర్చిపోయావా? నన్ను నీ వీపు మీద మోసుకుని ఏరు దాటించిన సంగతి గుర్తుకు రాలేదా? నువ్వు అవన్నీ మర్చిపోయినా నేను మర్చిపోలేను. ఆ జ్ఞాపకాలు చెరిపేసి మరొకరిని పెళ్లి చేసుకుని బతకలేను. అందుకే నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆగురావుడు, నన్ను పెళ్లాడతానని మాటిస్తేనే ముందుకొచ్చి నీ చెయ్యి అందుకుంటాను. లేకపోతే నీ కళ్ళ ముందే ఏట్లో మునిగి కన్ను మూస్తాను. వద్దు, అట్టకి నువ్వు చెప్పినట్టు ఏంటాను.
పువ్వట్టుకొచ్చాను ఎనకెట్టనా, బుట్టట్టుకొచ్చాను ముందెట్టనా, గాజుల్ని నీ చేతికెక్కించన్నా, కడియాలు తెచ్చాను కిందెట్టనా, నీ సోకు మారాకులేసనా. బొట్టుకొచ్చాక వెనకాడక, బొట్టుకొచ్చాక ఎదురేదిక, చిక్కేటి గాజుల్ని లెక్కించక, కౌగిళ్ళ వినరాని కడియాలిక, నీ చూపు సుమలేఖ రాయుండగా. తొలి చూపు బాణాలు వదిలేయన, తొలిపెట్టే చిరునవ్వు మొదలెయ్యన, కన్నేస్తేనే కరిగి కౌగిళ్ళనే మరిగి కవ్వింత మెత్తయ్యన. చెయ్యేసి చెక్కిళ్ళు పండించన్నా, వేసి పేరంతా మారించన్నా, ఏడాడోనే తగిలి ఈడగ్గిలా రగిలి చలిమంట పుట్టించనా. నీ వయసు చినుకుల్లో నా సొగసు కరిగేసి ఇల్లలికి సిగ్గులతో ముగియన. పువ్వట్టుకొచ్చాను ఎనకెట్టన్నా, పువ్వట్టుకొచ్చాక వెనకాడక, బుట్టట్టుకొచ్చాను ముందెట్టనా, బొట్టట్టుకొచ్చాక ఎదురేదిక. గిలిగింతలో ఇల్లు కట్టించన్నా, తుళ్ళింతలే ముగ్గులేయించన్నా, నీ కళ్ళల్లో తడుపు నీ కాళ్ళల్లో బులుపు కవితల్లో వర్ణించనా. పడి ఏకే పైటల్లో పాలించన, పడుతమ్మ భూములేదో వివరించన, నీ ముద్దులో వలపు నీ బుగ్గలో ఎరుపు కలగంట నివరించన. నీ వంపు సొంపుల్లో నా కొంప కట్టేసి సిరిమల్లె దీపాలు పెట్టేయనా. బొట్టుకొచ్చాక వెనకాడక, బొట్టట్టుకొచ్చాక ఎదురేదిక, గాజుల్ని నీ చేతికెక్కించన్నా, అరకడియాలు తెచ్చాను కిందెట్టన్నా, నీ సోకు మారాకులేసనా. బొట్టుకొచ్చాక వెనకాడక, అరగొట్టట్టుకొచ్చాను ముందెట్టనా. చూడు రావుడు, మన ప్రేమ విషయం పెద్దవాళ్ళకి తెలియకూడదు, సరేనా? అట్టగే అంతేకాదు, నీ వేషంలోనూ భాషలోనూ మార్పు రావాలి. అట్టగే రాణమ్మా. రాణము కాదు, రాణి. అట్టగే రాణి నారాణి రాణి నారాణి రాణి నారాణి.